అందరికీ నమస్కారం. ముందుగా నాదో చిన్న మాట. మీరిప్పుడు ఎక్కడున్నారు? మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఆపేయండి, లేదా పక్కకు వెళ్ళిపోండి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా మీకంటూ కొంత సమయం కేటాయించుకున్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఈరోజు నేను చెప్పబోయే 3 సంకేతాల్లో ఒక్కటి అయినా గత కొన్ని రోజులుగా మీ జీవితంలో కనిపించి ఉంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే అది సాధారణ విషయం కాకపోవచ్చు. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ కాలంలో తులారాశి వారికి చాలా అరుదైన శుభయోగాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 600 సంవత్సరాల తర్వాత గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితిలో అమరి ఉండటం వల్ల మీకు ఊహించని అదృష్టం రాబోతోంది. పెద్దలు ఒక మాట అంటుంటారు చూసారా, నక్కతోక తొక్కినట్లే అదృష్టం వచ్చింది అని. ఇప్పుడు తులారాశి వారికి సరిగ్గా అలాంటి కాలమే మొదలవుతోంది. కానీ ఇక్కడే ప్రకృతి ఒక చిన్న మెలిక పెడుతుంది. అదృష్టం మీ తలుపు తట్టే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలిస్తుంది. ఆ 3 సంకేతాలను గనక మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం వచ్చిన అదృష్టం చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ మనసులో ఉన్న బాధను, మీరు ఎదుర్కొంటున్న కష్టాలను కింద కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మన బాధను ఎవరితోనైనా పంచుకుంటే అది సదం తగ్గిపోతుంది అని పెద్దలు చెబుతారు కదా. మీ కష్టాలు, మీ అప్పుల బాధలు, మీ ఆరోగ్య సమస్యలు లేదా మీ కుటుంబంలో ఉన్న గొడవలు ఏదైనా సరే మొహమాటం లేకుండా కామెంట్ చేయండి. ఆ భగవంతుడి దయ వల్ల మీ సమస్యలన్నీ త్వరలో తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బాధలను ఇలా రాయడం వల్ల మీ మనసుకి ఎంతో కొంత ప్రశాంతత దొరుకుతుంది. ఒక ఆత్మీయుడితో చెప్పుకున్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, తులారాశివారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎదుటివారికి ఎంత మేలు చేసినా మీకు మాత్రం ఎప్పుడూ చేదు అనుభవాలే ఎదురవుతూ వచ్చాయి కదా. మీరు ఒకరికి ప్రాణం పెట్టి సహాయం చేస్తే వాళ్ళే తిరిగి మిమ్మల్ని అపార్థం చేసుకున్న సందర్భాలు, మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఎన్నో ఎత్తుపళ్ళాలు చూశారు. చేతికి డబ్బు వస్తుంది, ఇక మన కష్టాలు తీరిపోయాయి అనుకున్న సమయానికి ఏదో ఒక అడ్డంకి రావడం, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే ఇంటి ఖర్చులకో, ఆస్పత్రి ఖర్చులకో నీళ్లలా ఖర్చయిపోవడం మీరు గమనించే ఉంటారు. కుటుంబంలో కూడా సరైన శాంతి లేకుండా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం, భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే మనస్పర్ధలు రావడం, పిల్లల భవిష్యత్తు గురించి రాత్రింబవళ్లు ఆందోళన చెందడం, ఇలా ఎన్నో రకాల మానసిక క్షోభలను మీరు అనుభవించారు. మీరు ఎవరినీ పల్లెత్తు మాట అనకపోయినా మీ మీద లేనిపోని నిందలు వేశారు. మీరు నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. ఇవన్నీ తలుచుకుంటే మీకే అనిపిస్తుంది కదా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలిస్తున్నాడు అని. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండడు కదా. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో, మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం కూడా రానే వచ్చింది. మనం ఇప్పుడు 2026 జూన్ నెలలో ఉన్నాం. ఈ ప్రస్తుత గ్రహస్థితిగతులను, పంచాంగాన్ని గమనించినట్లయితే గ్రహాల కలయిక ఒక అరుదైన అద్భుతాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుత కాలంలో గురుగ్రహం మిథున రాశిలో, అంటే మీ రాశికి 9వ ఇంట భాగ్యస్థానంలో సంచరించడం అనేది మీకు కోటి జన్మల పుణ్యఫలంతో సమానం. గురుడి చూపు మీ రాశి మీద పడడం వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో శని భగవానుడు మీ రాశికి 6వ ఇంట మీనరాశిలో సంచరించడం వల్ల శత్రు జయం కలుగుతుంది. అంటే మీ మీద కుట్రలు చేసేవారు, మీ ఎదుగుదల చూసి ఓరవలేనివారు వాళ్ళంతట వాళ్లే మీ ముందు తల వంచుకుంటారు. అలాగే రాహుకేతువుల స్థానచలనం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇవన్నీ కలిపి తులారాశి వారికి జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఒక మహాశివరాజయోగాన్ని లేదా అఖండ రాజయోగాన్ని కలగజేస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఒక ప్రత్యేకమైన కోణంలో దర్శనమిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే, ఇక మీ జీవితంలో తిరుగులేదని.
మీరు ఏ పని పట్టుకున్నా అది విజయం వైపు దూసుకు వెళుతుంది. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు పరుగుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ముఖ్యంగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లాంటివి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అప్పుల బాధల నుండి మీకు మెల్లమెల్లగా విముక్తి లభిస్తుంది. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి అదృష్టం వస్తుంది అన్నారు కదా, మరి సంకేతాలేమిటి అని. అక్కడే ఉంది అసలు రహస్యం. విశ్వం ఎప్పుడూ కూడా ఎవరికీ ఏది ఊరికే ఒకేసారి ఇచ్చేదు. ఒక పెద్ద మార్పు మీ జీవితంలో జరిగే ముందు మీరు దానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి చిన్న చిన్న సూచనలు ఇస్తుంది. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ సంకేతాలను గమనించడం వల్ల మీరు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సూచనలను మీరు పట్టించుకోకుండా మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తే చేతిదాకా వచ్చిన అవకాశాలు జారిపోతాయి. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, ఈ 3 సంకేతాలను ఏమాత్రం ఆషామాషీగా తీసుకోకండి. మీరు ఈ సంకేతాలను గుర్తించి సరైన విధంగా స్పందిస్తే మీ జీవితంలో వచ్చే సానుకూల మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆఖరికి మీకు ఎప్పుడూ ద్రోహం చేసిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మీ మంచితనాన్ని మెచ్చుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. మరి ఆ 3 సంకేతాలేమిటి, వాటిని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు చాలా వివరంగా చెబుతాను. శ్రద్ధగా వినండి. మొదటి సంకేతం పూర్తిగా జంతువులకు, పక్షులకు సంబంధించినది. మీరు రోజువారీ జీవితంలో బయటకు వెడుతున్నప్పుడు పదే పదే మీ కంటికి నల్ల కుక్క కనిపించడం లేదా మీ ఇంటికి వచ్చి అన్నం కోసము లేదా నీళ్ల కోసం నిలబడటం జరిగితే దాన్ని అస్సలు విసుక్కోకండి. చాలామంది ఏం చేస్తారంటే ఇంటి ముందుకు కుక్క వస్తే రాళ్లు పెట్టి కొట్టడము లేదా కర్రతో బెదిరించడము చేస్తారు. దయచేసి మీరు అలాంటి తప్పు అస్సలు చేయకండి. భైరవ స్వరూపమైన కుక్క మీ ఇంటికి వచ్చిందంటే విశ్వం మీకు అదృష్టాన్ని మోసుకు వస్తోందని చాలామంది నమ్ముతారు. దానికి ఏదైనా ఆహారం లేదా కనీసం గుక్కడ నీళ్లు పెట్టండి. అలాగే ఆవు మీ ఇంటి ముందుకు రావడం కూడా ఒక మహా అద్భుతమైన సంకేతం. తులారాశి వారికి ఈ 2026 జూన్ మాసంలో గోమాత దర్శనం చాలా శుభకరం. ఆవు కనిపించినప్పుడు దానికి పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి. ఇవే కాకుండా మీరు నిద్రపోతున్నప్పుడు తెల్లవారుజామున మీకు కొన్ని ప్రత్యేకమైన కలలు రావచ్చు. ఉదాహరణకు తెల్లటి పాము కలలో కనిపించడం లేదా మీరు ఒక పచ్చటి తోటలో నడుస్తున్నట్లు కల రావడం లేదా దేవుడి గుడిలో మీరు పూజ చేస్తున్నట్లు కల రావడం లాంటివి జరిగితే అది మీ జీవితంలో రాబోయే సువర్ణ అధ్యాయానికి ఒక నాంది అని అర్థం చేసుకోండి. ఆ కలను మీరు ఎవ్వరితోనూ పంచుకోకండి. ఈ సంకేతం గనక మీకు వస్తే వెంటనే ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. ఇక రెండవ సంకేతం ధనానికి సంబంధించినది. ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. మీకు అనుకోకుండా దారిలో నాణాలు దొరకడం లేదా మీ ఇంట్లో ఎప్పుడో పాత బట్టల్లో, పుస్తకాల్లో దాచుకున్న డబ్బులు ఉన్నట్టుండి మీ చేతికి రావడం జరుగుతుంది. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. దారిలో ₹1, ₹2 బిల్ల దొరికితే ఇదేం పెద్ద అదృష్టం, దీనివల్లేమైనా లక్షలు వస్తాయా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే మనం పొరబడుతుంటాం. సంపద అనేది మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు ఇలాంటి చిన్న చిన్న రూపాల్లోనే పలకరిస్తుంది. దారిలో దొరికిన ఆ నాణం మీ అదృష్టానికి ప్రతీకగా భావించండి. దాన్ని చూసి నిర్లక్ష్యంగా వదిలేయకండి లేదా కాలితో తొక్కకండి. దాన్ని ఎంతో భక్తితో తీసుకుని శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అలాగే మీకు ఎప్పుడో రావాల్సిన చిన్నపాటి అప్పు లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు వాళ్ళంతట వాళ్లే వచ్చి మీకు తిరిగి ఇచ్చేస్తే అది కూడా రాబోయే ఒక పెద్ద ఆర్థిక లాభానికి ఒక మంచి సంకేతం. ఈ సమయంలో మీ దగ్గరకు ఎవరైనా సాయం అడిగి వస్తే అది ₹10 సరే మీ స్తోమతను బట్టి కాదనకుండా ఇవ్వండి. మీరిచ్చే ఆ చిన్న సాయం రేపు మీకు పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మూడవ సంకేతమే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనది. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఈ సంకేతాన్ని గమనించకుండా వదిలేసి తర్వాత బాధపడుతుంటారు. అదేంటంటే మీ మనసు చెప్పే సూచనలు లేదా ఇన్నర్ వాయిస్. మీకు అనుకోకుండా కొన్ని బలమైన ప్రేరణలు కలుగుతాయి. అంటే ఉన్నట్టుండి ఏదైనా ఒక గుడికి వెళ్ళాలని బలంగా అనిపించడం లేదా ఎప్పుడూ విడిపోయిన ఒక పాత స్నేహితుడితో మాట్లాడాలనిపించడం లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పనిని ఈరోజు వద్దు రేపు చేద్దామని వాయిదా వేయాలనిపించడం లాంటి గట్ ఫీలింగ్ అనేది ప్రకృతి మీతో నేరుగా మాట్లాడే విధానమని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఉదాహరణకు మీరు ఒక పని మీద బయటకు వెళ్ళబోతున్నారు, కానీ మీ మనసు ఎందుకు ఆపుతోంది, వద్దు వెళ్ళొద్దు అని లోపల నుండి ఒక స్వరం చెబుతోంది. అలాంటప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి ఏం కాదులే అని మొండిగా వెళ్ళకండి. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి.
అలాగే మీకు ఒక దేవుడి గుడికి వెళ్ళాలని అనిపించినప్పుడు సమయం లేదనో లేదా ఇంకెప్పుడైనా వెళదాంలే అనో వాయిదా వేయకండి. ఎందుకంటే ఆ గుడిలో మీకు కలగబోయే ఒక దర్శనం లేదా అక్కడ మీకు పరిచయమయ్యే ఒక వ్యక్తి మీ భవిష్యత్తును సానుకూలంగా మార్చేయవచ్చు. మీ మనసు చెప్పే ఈ మాటలను వినడం నేర్చుకోండి. ఒకవేళ మీరు ఈ 3 సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు, కానీ ఈ సంకేతాలను గమనించడం వల్ల మీరు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీటన్నింటినీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తే ప్రకృతి మీకు ఇవ్వాలనుకున్న ఆ అవకాశాన్ని మీరే చేజేతులా దూరం చేసుకున్నట్లు అవుతుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు అనవసరమైన ఖర్చులకు పోయే సూచనలు ఉంటాయి. మీరు ఎంతో నమ్మి ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడితే అందులో ఆశించిన లాభాలు రాకపోగా నిరాశ ఎదురవ్వవచ్చు. మీ కుటుంబంలో సామరస్యం లోపించి చిన్న మాట పట్టింపులు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. ఇవన్నీ జరగకూడదంటే, రాబోయే ఈ రాజయోగాన్ని తట్టుకునే శక్తి మీకు రావాలంటే ప్రకృతి ఇచ్చే సంకేతాలను గౌరవించాలి. అలా సానుకూలంగా స్పందించే వారికి మాత్రమే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన ఆ మంచి ఫలితాలు పూర్తిగా దక్కుతాయి. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారి పరిస్థితి ఈ 2026 జూన్ తర్వాత ఎలా ఉండబోతుందంటే, మీరు ఎప్పటినుంచో ఆశిస్తున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల పై అధికారులతో మీకున్న చిన్న చిన్న విభేదాలన్నీ సమసిపోతాయి. మీకు మీ ఆఫీసులో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. అవి మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ వెనుక రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. మీ పక్కనే ఉంటూ మీతో చాలా మంచిగా నటిస్తూ మీ పై అధికారులకు మీ మీద లేనిపోని చాడీలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసులో మీ వ్యక్తిగత విషయాలను, మీ కుటుంబ వ్యవహారాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమం. అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు మంచి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. కాస్త ఏకాగ్రత పెట్టి చదివితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు. ఇక వ్యాపారం చేసే తులారాశి వారి గురించి చెప్పాలంటే, మీ శ్రమకు తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది. గతంలో మీరు పెట్టిన పాత పెట్టుబడుల నుంచి ఊహించని విధంగా రాబడులొచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కమిషన్ వ్యాపారాలు, ఏజెన్సీలు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసేవారికి ఈ కాలం ఒక వరం లాంటిది. అయితే పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసేవాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాలి. గుడ్డిగా ఎవరినీ నమ్మకండి. కాగితాల మీద అన్ని వివరాలు పక్కాగా రాసుకున్న తర్వాతే డబ్బు వ్యవహారాలు చేసుకోండి. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు మాట మీద కన్నా రాత మీద ఎక్కువ నమ్మకం ఉండాలి. మీ దగ్గరకు వచ్చే కస్టమర్లతో ఎప్పుడూ చిరునవ్వుతో మర్యాదగా ప్రవర్తించండి. వచ్చిన లాభాలను పొదుపు చేయడం నేర్చుకోండి. అనవసరమైన ఆడంబరాలకు పోయి డబ్బు వృధా చేయకండి. మీరు ఈ సమయంలో ఎంత పొదుపు చేస్తే రేపటి రోజున భవిష్యత్తులో అది మీకు అంత శ్రీరామ రక్షగా ఉంటుంది. వ్యాపారంలో ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. అడ్డదారులు తొక్కకండి. కుటుంబ వ్యవహారాలకు వస్తే భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు మెల్లగా తొలగిపోయి ఒకరికొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల చదువులు, వారి కెరీర్ గురించి మీరు కంటున్న కలలు సాకారమయ్యే దిశగా అడుగులు పడతాయి. ఇంట్లో ఏదైనా ఒక చిన్న శుభకార్యం జరిగే అవకాశం మెండుగా ఉంది. ఎవరికైతే వివాహం ఇంకా కాలేదో వారికి ఈ సమయంలో మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే యోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సమయానికి పౌష్టిక భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రతిరోజు యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఈ రాజయోగాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మీ మనస్సును పాడు చేసుకోకండి. ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయకండి.
తులారాశి వారి మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పుట్టుకతోనే ఒక రకమైన బ్యాలెన్స్ కోరుకుంటారు. ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేరు, వెంటనే స్పందిస్తారు. మీ గురించి మీరు తక్కువ ఆలోచించుకుని పక్కవారి కోసం ఎక్కువ కష్టపడతారు. మీలోని ఈ మంచి లక్షణమే చాలాసార్లు మీకు సమాజంలో శత్రువులను తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనాన్ని చేతకానితనంగా చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. మీరు చేసిన మేలును క్షణంలో మరిచిపోయి మీరు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు. గడిచిన సంవత్సరాలలో మీరు ఇలాంటి అనుభవాలు ఎన్నో చవిచూశారు. కానీ ఇక మీదట జ్యోతిష్యరీత్యా అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీ మీద ఉన్న గ్రహాల సానుకూల ప్రభావం వల్ల మీ మంచితనానికి సరైన గుర్తింపు లభిస్తుంది. మీరేంటో, మీ విలువేంటో సమాజానికి తెలుస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే మీ సలహా కోసం మీ ఇంటి గడప తొక్కే రోజులు రాబోతున్నాయి. కుటుంబంలోనూ ఆఫీస్లోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు 10 మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ఈ అరుదైన యోగం కేవలం భౌతికమైన సంపదను మాత్రమే కాకుండా మానసికమైన మరియు ఆధ్యాత్మికమైన ఉన్నతిని కూడా మీకిస్తుంది. మీకు దేవుని మీద, ధర్మం మీద నమ్మకం మరింత పెరుగుతుంది. ఎప్పటినుంచో మీరు దర్శించుకోవాలనుకున్న పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్న కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గట్టిగా నమ్మాలి. కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు, నిస్వార్థంగా ఇతరులకు చేసిన సేవ ఫలితమే ఇప్పుడు మీకు ఈ శుభయోగంగా దక్కుతుంది. అందుకే ఈ సమయంలో దాన ధర్మాలు సాధ్యమైనంత ఎక్కువగా చేయండి. మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని అనాథలకు, వృద్ధులకు లేదా గోశాలలకు విరాళంగా ఇవ్వండి. మీరు ఎంత నిస్వార్థంగా ఇస్తే ఆ విశ్వం దానికి 10 మీకు తిరిగిస్తుంది. ఎవరితోనూ అనవసరమైన గొడవలకు దిగకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి తప్ప వాళ్లతో వాదనకు దిగి మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీ సమయం ఇప్పుడు చాలా విలువైంది. దాన్ని సానుకూల పనుల కోసమే వెచ్చించండి. మరి ఈ అదృష్టాన్ని పూర్తిగా మన సొంతం చేసుకోవాలంటే దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం ఎప్పుడూ మీ మీద ఉండాలంటే ఆడవారిని గౌరవించండి. మీ ఇంట్లో ఉన్న తల్లి, భార్య లేదా సోదరి పట్ల ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మెలగండి. వారు మానసికంగా బాధపడేలా ఒక్క మాట కూడా అనకండి. ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో లేదా గులాబీలతో పూజ చేయడం, అలాగే మీకు వీలైతే పేద ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవికగుడ్డ దానం చేయడం లాంటివి చేస్తే చాలా మంచిది. దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి 10 పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోండి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం, సాంబ్రాణితో లేదా గుగ్గిలంతో ధూపం వేయడం లాంటివి చేస్తే మీ ఇంట్లోకి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అకారణంగా ఏడుపు రావడం లేదా కారణం లేకుండానే విపరీతమైన కోపం రావడం లాంటివి జరిగితే వెంటనే మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ మనసును ప్రశాంతపరచుకోవడానికి మంచి సంగీతం వినండి లేదా కాసేపు ధ్యానం చేయండి. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో, మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని మీరే ఒప్పుకుంటారు. అవును, ఆ స్థాయి మార్పులను మీరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూడబోతున్నారు. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును మీరివ్వగలుగుతారు. మీరు ఎప్పటినుంచో కష్టపడి కొనుక్కోవాలి అనుకుంటున్న సొంత ఇల్లు లేదా ఒక చిన్న కారు లాంటి కల నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ కళ్లల్లో ఒక రకమైన కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సమాజంలో నలుగురిలో మీరు తలెత్తుకుని గర్వంగా తిరిగేలా మీ పరిస్థితి మారుతుంది. అయితే ఈ సక్సెస్ మీ దరిచేరినప్పుడు, అదృష్టం వరించినప్పుడు గర్వానికి పోకుండా మరింత ఒదిగి ఉండటం నేర్చుకోండి. ఒక పండ్ల చెట్టుకు కాయలు కాసే కొద్దీ అది ఎలా కిందికి వంగుతుందో మీరు కూడా విజయాలు సాధించే కొద్దీ అంత వినయంగా ఉండాలి. మీ కష్టికాలంలో మీ దగ్గర చిల్లిగవ్వ లేనప్పుడు మీకు అండగా నిలబడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. వాళ్లకు చేతనైనంత కృతజ్ఞత చూపించండి. మీ పాత స్నేహితులను కలుసుకోండి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి. ఇవన్నీ మీకు మరింత మానసిక ఆనందాన్నిస్తాయి. మళ్ళీ ఒకసారి మీకు ఆ 3 సంకేతాలను గుర్తు చేస్తున్నాను. వీటిని అస్సలు మర్చిపోకండి. మొదటిది జంతువులు లేదా పక్షుల ద్వారా వచ్చే సంకేతాలు, అంటే ఆవు, కుక్క కనిపించడం లేదా కలలో పాము రావడం. రెండవది
అనుకోకుండా దొరికే డబ్బు లేదా పాత నాణాలు దొరకడం. మూడవది, మీ మనసులో కలిగే బలమైన ప్రేరణలు లేదా మీ ఇన్నర్ వాయిస్ చెప్పే మాటలు. ఈ మూడింటిని మీరు రోజువారీ జీవితంలో చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాటికనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ నడుచుకుంటే రాబోయే ఈ అద్భుతమైన యోగం పూర్తిగా మీ సొంతమవుతుంది. అలా కాకుండా వీటన్నిటినీ పక్కన పెడితే మాత్రం అవకాశాలు చేజారిపోయి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదముంటుంది. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దైవ ప్రార్థన మానకండి. మీ ఇష్టదైవం ఎవరైతే వారి మంత్రాన్ని మనస్సులో జపించుకోండి. వారానికి కనీసం ఒక్కసారైనా గుడికి వెళ్లడం అలవాటు చేసుకోండి. అబద్ధాలాడకండి. ఇతరులను మోసం చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. మీ పని మీరు ఎంతో నిజాయితీగా నిబద్ధతతో చేసుకోండి. మిగతాదంతా ఆ పైన ఉన్న భగవంతుడు చూసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా కేవలం ధర్మ మార్గంలో నడవడమే. నేను ఈ వీడియోలో చెప్పిన ఈ విషయాలన్నీ మీకు నిజంగా ఉపయోగపడతాయని, రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక సానుకూల మార్పు తీసుకువస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. తులారాశివారు స్వతహాగా చాలా అదృష్టవంతులు మరియు దయగలవారు. ఆ అదృష్టం ఇప్పుడు పూర్తి స్థాయిలో మీ తలుపు తడుతోంది. దాన్ని మనస్సారా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ మనసులో గూడు కట్టుకున్న భయాలను, పనికిరాని ఆందోళనలను ఇక పక్కన పెట్టేయండి. జరిగిపోయిన గతం గురించి బాధపడకండి. రేపటి గురించి అతిగా ఆలోచించి భయపడకండి. ఈ రోజును, ఈ క్షణాన్ని ఆనందంగా గడపండి. మీ ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉండేలా చూసుకోండి. ఆ చిరునవ్వే మీ జీవితంలో సగం సమస్యలను మీ దరిచేరకుండా దూరం చేస్తుంది. మీ ఇంట్లో పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంట్లోని పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పెద్దల ఆశీర్వాదం మరియు దేవుడి దయ ఉంటే ఏ గ్రహదోషం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే, మీ మూలాలను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ నేపథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ 3 సంకేతాలలో మీకు ఇప్పటికే ఏదైనా ఒకటి కనిపించి ఉంటే కామెంట్స్లో జరిగింది అని మాత్రమే రాయండి. ఎంతమందికి ఈ అనుభవం వచ్చిందో చూద్దాం. చివరిగా నేను మీకు చెప్పేది ఒక్కటే. ఈ శుభయోగం అనేది మీ జీవితంలో ఒక వరం లాంటిది. దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి. మీ కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో చల్లగా సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో చెప్పిన విషయాలు మీకు కనెక్ట్ అయితే దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన 10 మందికి, ముఖ్యంగా తులారాశివారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే మీ సపోర్ట్ని ఎల్లప్పుడూ అందించండి. అలాగే నేను వీడియో మొదట్లో చెప్పినట్లుగా మీ మనసులో ఉన్న సమస్యలను, బాధలను కింద కామెంట్స్లో పంచుకోవడం మర్చిపోకండి. ఇక చివరిగా దేవుడి మీద మీకున్న భక్తిని, అచంచలమైన నమ్మకాన్ని చాటుకుంటూ కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ లేదా మీకు ఇష్టమైన ఏ దేవుడి పేరైనా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ దేవుడి కృపాకటాక్షాలు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటాయి. సర్వీజన సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి. శుభం భూయాత్. ధన్యవాదాలు.